పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కృష్ణా జిల్లా ఎస్పీని కలిశారు వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు. బీసీ నాయకురాలు జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఆడపిల్లకు కష్టం వస్తే తాట తీస్తామన్న చంద్రబాబు, పవన్ ఎక్కడా అని ప్రశ్నించారు. రక్షించాల్సిన పోలీసులు టీడీపీ బటుల్లా మారారని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని తీవ్రంగా ఖండించారు కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి. అరాచకాలకు మారుపేరు కొనకల్ల నారాయణ, కొల్లు రవీంద్ర, బోడే ప్రసాద్ అని వారు ప్రెస్ మీట్ పెట్టి నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ టీడీపీ గూండాలను ఉసిగొల్పి అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు చక్రవర్తి. దెయ్యాలు కనుక వేదాలు వల్లించినట్టు త్రిమూర్తుల్లాగా కూర్చుని ఒక ఆయనేమో రౌడీజానికి మారిపోయి బందరెల్లి రౌడీజానికి చిహ్నం ఎవరు అంటే ఏ చిన్న పిల్లవాడిని నిన్నా కూడా నారాయణ గారి కుటుంబం ఇంకా ఏలెత్తి చూపించేటువంటి పరిస్థితి. అక్రమార్జన దౌర్జన్యాలకు ఎవరైనా కారణం అంటే కొల్లు రవీంద్ర గారు చేసినటువంటి మర్డర్లే దానికి నిదర్శనం. గూగుల్లోకి వెళ్ళి బోడే ప్రసాద్ అని కొట్టగానే ట్యాగ్ లైన్ ఒకటి వస్తూ ఉంటుంది, కాల్ మనీ సెక్స్ రాకెట్ అని. ఈ పార్టీ కార్యకర్తలను ఈనాటికి కూడా ఆడవారి మీద దౌర్జన్యాలకి దాష్టికాలకి ప్రేరేపణ కల్పిస్తున్నటువంటి వ్యక్తివి నువ్వు. ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తుల ద్వారా మేము మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ నాయకులు విమర్శిస్తున్నారంటే మేము చాలా బాధపడతా ఉన్నాం.